సర్ది చెప్పుకోవడాలు, అడ్జస్ట్మెంట్. ఒకవేళ మనమే గనుక నిజంగానే దేవుడు బైబిల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, సిగరెట్లు తాగకూడదు అని రాసినా ఇలాంటి రకాలు ఏమడుగుతారు చెప్పనా? కంపెనీ పేరు లేదు కదండి అని అంటారు. మనకు మనం సర్ది చెప్పుకోవడం. మీరు ఆలోచించండి, లోకల్ చర్చెస్లో ఇలాంటి నిద్రావస్థలో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారా లేరా? 100 క్వశ్చన్స్. రెగ్యులర్గా వెళ్ళాలని ఎక్కడుంది? రెండో మాట, రెగ్యులర్గా వెళ్ళాలని ఉండొచ్చు, టైంకే రావాలని ఎక్కడుంది? 9:30కు ఆరాధన స్టార్ట్ అయితే 11 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఫీస్కేమో పంచిపడాలి, పరిగెత్తాలి. 9:30కు ఆరాధన స్టార్ట్ అయితే మనం 11కు రావడం ఏంటి? దానికి కూడా లెక్కలు ఉంటాయి. ఎవరు వచ్చిండరు టైం చూసుకోవడం. ఇప్పుడు ఎవరు వచ్చింటారు? ఊరికే ప్రార్థన చేస్తుంటారు అంతే. ఎవరు చేస్తుంటారు ప్రార్థన? పాపం పని లేని వాళ్ళు వచ్చి చేస్తుంటారు ప్రార్థన. ఇంకా పాటలే అంట. నాకు ఫోన్ వచ్చింది ఇప్పుడు, ఇంకా పాటలే అట. ఇంకా ఫస్ట్ మెసేజే అంటే ఇంకా మెయిన్ మెసేజ్ స్టార్ట్ అవ్వాల. దారుణమైన పరిస్థితి అంటే చెప్పనా? సినిమాకి వెళ్ళేటోడు కూడా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఎస్ ఆర్ నో అంటాడా? ఇప్పుడు పేర్లే పడుతున్నాయట అని అంటాడా? ఫస్ట్ హాఫే అయిపోయిందట అని అంటాడా? అక్కడ ఉండదు, లెక్కలు మామూలుగా ఉండవు అక్కడ. ముందే వెళ్ళాలి, ముందే కూర్చోవాలి, కంఫర్ట్ జోన్. ఎందుకు ఆధునిక క్రైస్తవ పరిచర్య సచ్చుబడిన స్థితిలో ఉందనంటే విశ్వాసులలో ఆసక్తి లేక, నిద్రావస్థలో ఉండి. స్లాపీ బిలీవర్స్, ఆసక్తి లేని విశ్వాసులు, బాధ్యత లేని విశ్వాసులు, భారము లేని విశ్వాసులు. మాకేంటి, మేము వెళ్ళి కూర్చోవడం రావడం అంతవరకు మాత్రమే, అంతకుమించి ఏముంది? క్లూ ఇచ్చాను, మీరు ఆలోచించండి. ఒకవేళ మనం ఈ కేటగిరీలో ఉన్నామేమో. దునియాన్ని దున్నేయడం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మందిరానికి ప్రతి ఆదివారం వస్తున్నామా లేదా? లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. ప్రతి ఆదివారం మన మందిరానికి వస్తున్నామా లేదా? నంబర్ వన్. టైంకి వస్తున్నామా లేదా? నంబర్ 2, భారముతో పాల్గొంటున్నామా లేదా? మందిర ఆరాధన అంటే కేవలం వాక్యం వినేసి వెళ్ళిపోవడం కాదు. మందిర ఆరాధన అంటే ఆశీర్వాదంకి వచ్చి తీసుకొని వెళ్ళిపోవడం కాదు. ప్రారంభ ప్రార్థన కంటే ముందు వచ్చి ప్రార్థనలోను, పాటలలోను, మెసేజ్లోను, వాక్యములోను, ఆరాధనలోను మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా పాల్గొంటేనే మన భక్తి జీవితం బలపడుతుంది. లోకానికి మీరు వెలుగై ఉన్నారంటున్నాడు క్రైస్తవులను చూసి ప్రభు. లోకానికి వెలుగై ఉన్నారు అని అంటే వీఆర్ ద లైట్స్. చుట్టూన్నటువంటి వారికి వెలుగును చూపించవలసినటువంటి మనమే ఆరిపోయిన దీపాలుగా ఉంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. ఈ కేటగిరీలో మనం పొరపాటున కూడా ఉండకూడదు. బీట్ ఎనీ లోకల్ చర్చ్. ఏ లోకల్ చర్చ్లో కూడా స్లాపీ బిలీవర్స్ వలన ప్రయోజనం ఉండకపోగా నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ నిరాసక్తి పక్కన వాళ్ళు కూడా అంటుకుంటూ ఉంటుంది. ప్రతి లోకల్ చర్చ్లో ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీ అనగానే ముఖ్యంగా 4 ఉంటారు: తండ్రి, తల్లి, కొడుకు, కూతురు. కొన్ని కుటుంబాల కూతుర్లు ఉంటారు, కొడుకులే ఉంటారు. అది వేరు సంగతి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ? డాడ్. ఆదివారం అవ్వగానే మందిరానికి బయలుదేరవలసినటువంటి మొదటి వ్యక్తి తండ్రి. తండ్రిని చూసి ఫ్యామిలీ కదలాలి. ఒక రైలు బండికి ఇంజన్ లాంటి వాడు. ఎక్కువ మంది ఫ్యామిలీస్లో ఏం జరుగుతుందో చెప్పనా? టైం అవుతుంది, వెళ్ళట్లేదు, వెళ్ళండి అంటుంటాడు. నాన్ననే ఇక్కడ వెళ్ళండి నహి హై. నేను బయట ఉన్నాను, మీరు ఇంకా కదలలేదని అరవాలి. ఎందుకంటే నాన్న ఇంపాక్ట్ మామూలుగా ఉండదు కుటుంబంపై. డాడ్స్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. ఇళ్లలో జోక్ ఏంటంటే పిల్లలు ఎక్కువగా తనులు తినేది అమ్మ చేతిలోనే, కానీ భయపడేది మాత్రం నాన్నకు. దిస్ ఇస్ ట్రూ. అందుకే డాడ్స్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. నంబర్ 2,
3 types ఆఫ్ బిలీవర్స్ అని చెప్పాను. నెంబర్ 1 స్లాపీ బిలీవర్స్. ఈ కేటగిరీలో పొరపాటును కూడా మనల్ని చూడకూడదు దేవుడు. లెట్ us ensure that. నెంబర్ 2, వీరిని ప్రొఫెషనల్ బిలీవర్స్ అనాలి. ఏంటి ప్రొఫెషనల్ బిలీవర్స్ అంటే? యాక్చువల్లీ థియాలజీలో, వేదాంత విద్యలో ప్రొఫెషనల్ థియాలజియన్స్ అంటారు కొంతమందిని. ప్రొఫెషనల్ థియాలజియన్స్ అంటే బైబిల్ కాలేజెస్లో వాక్యం చెప్పే బైబిల్ లెక్చరర్స్ ఉంటారు. బైబిల్ కాలేజీల్లో వాక్యం నేర్పించే బైబిల్ ప్రొఫెసర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పనా? దిస్ ఇస్ మై డ్యూటీ, దిస్ ఇస్ మై జాబ్. ఒక సెక్యులర్ కాలేజ్కి నేను ఎలాగైతే నా సబ్జెక్ట్ ఎకనామిక్స్ అయితే ఎకనామిక్స్, సివిక్స్ అయితే సివిక్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, ఎలాగైతే వాళ్ళు వచ్చి ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పి వెళ్ళిపోతారో, బైబిల్ కాలేజీల్లో కూడా వచ్చి బైబిల్ పాఠాలని దిస్ ఇస్ మై ప్రొఫెషన్, దట్స్ ఇట్. ఐ టీచ్ హియర్ బికాస్ ఐఎమ్ పెయిడ్. ఐఎమ్ ఎ జాబ్ హోల్డర్ హియర్, దట్స్ ఇట్. దిస్ ఇస్ మై జాబ్, అంతే నా జాబ్. బయట ఉద్యోగాలు ఎలాగైతే చేస్తామో అలాగనే బైబిల్ కాలేజీల్లో బైబిల్ లెక్చరర్స్ కూడా, అందరూ కాదు, కొంతమంది జాబ్ లాగా మాత్రమే ఊహించుకొని వచ్చేసి వెళ్ళిపోయి బైబిల్ పాఠాలు చెప్పి దిస్ ఇస్ మై సబ్జెక్ట్ ఇస్ సాల్వేషన్, రైట్, దీస్ ఆర్ ద రెఫరెన్సెస్ దట్ స్పీక్ అబౌట్ దిస్ సాల్వేషన్, ఫినిషింగ్ ఇట్, ఐఎమ్ డన్. అలాగనే బిలీవర్స్ కూడా ప్రొఫెషనల్ బిలీవర్స్ అంటే, బికాస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ హ్యావ్ టు గో టు చర్చ్, అటెండ్ ఆన్ సండేస్ అండ్ గెట్ బ్యాక్, అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెస్ ఫ్రమ్ మండే టు సాటర్డే, దట్స్ ఇట్. కొంతమంది బైబిల్స్ కూడా తీసుకొని రారు, అటెండెన్స్ వేయించుకోవడానికి వస్తారు, బైబిల్స్ కూడా తీసుకొని రారు. లేరా అలాంటి వాళ్ళు? మందిరానికి వస్తూ బైబిల్స్ తీసుకొని రావడం కూడా ఇబ్బంది. మరి ఎందుకు వస్తున్నట్టు? ఊరిని అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోవడానికి అంతే. కొంతమందికి అయితే సిగ్గు, బైబిల్స్ పట్టుకోవాలంటేనే సిగ్గు. వస్తారు, ఆసక్తి ఉంది, వస్తారు, బట్ నాట్ సీరియస్. దే ఆర్ నాట్ కమిటెడ్. అటెండెన్స్ వితౌట్ కమిట్మెంట్, అటెండెన్స్ వితౌట్ కమిట్మెంట్ డజంట్ ఫెచ్ ఎనీథింగ్. మనకు దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు, దానికి మన వల్ల ప్రయోజనం ఏమీ లేదు. కొన్ని వారాల క్రితం కర్నూలు పట్టణంలో స్టెఫెన్ గారి గురించి నేను మాట్లాడాను. స్టెఫెన్ గారి సమర్పణ ఒక్కసారి మీరు ఆలోచించండి. చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన ప్రాణాలు సైతం అడ్డం పెట్టి రాళ్ల వర్షం కురుస్తున్నా వీళ్ళని క్షమించి ప్రభు అంటున్నాడంటే ఆయనకున్న భారం ఎలాంటిది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అలాంటి భారం మనకు లేదు ఈరోజు? ఎందుకు అలాంటి సమర్పణ లేదు ఈరోజు మనకు? కారణం ఏంటి అని అడిగితే వీళ్ళని చూడట్లేదు, వీళ్ళని చూడట్లేదు, వీళ్ళని చదవట్లేదు. అండ్ ద లాస్ట్ సెక్షన్, వీరిని అమెచ్యూర్ బిలీవర్స్ అని అంటే ఔత్సాహిక విశ్వాసులు అని అంటే దే లవ్ టు కమ్ టు చర్చ్. వై డూ యూ గో టు చర్చ్ అని అడిగితే, బికాజ్ ఐ హ్యావ్ టు గో, అదర్వైజ్ మై డాడ్ పనిషెస్ మీ అని కాదు. మా నాన్న ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, నేను వెళ్ళాలి తప్పదు, లేకపోతే మా సంఘంలో పెద్దలు ఉన్నారు, అంకుల్ వాళ్ళు ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, వాళ్ళు ఒప్పుకోరు, అది కాదు. If anybody asks you why you go to church, you have to say, I go to church because I love it. I love to be in his presence. సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు గారు. సింహాసనం మీద కూర్చున్న దావీదు గారికి ఒక కోరిక ఉందట. ఆ కోరిక ఏంటో చూద్దాం ఒకసారి ప్లీజ్. ఆ కోరిక ఏంటో ఒక్కసారి చూద్దామా? ద బుక్ ఆఫ్ సామ్స్, Psalm number 26 first. దావీదు గారు రాసిన కీర్తనలలో 26వ కీర్తన 8వ వచనం చూద్దాం ఒకసారి. 8, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అది కదా మనం చెప్పాల్సింది. సండే గనుక వెళ్ళాలి కాదు, నేను వెళ్ళాలి, ఉండలేను వెళ్ళకుండా. 27వ కీర్తన
27వ కీర్తన 4వ వచనం ఒక్కసారి, 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇంకొకటి చూద్దాం ప్లీజ్. 84వ కీర్తన, 84వ కీర్తన 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఏమన్నాడు? డ్యూటీనా, ఇష్టమా? ఇష్టం, ఇష్టం, ఇష్టం. భక్తిహీనుల గుడారములలో ఉండుట కంటే దేవుని మందిర ద్వారము దగ్గర ఉండడం. భక్తిహీనుల గుడారాలంటే ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉన్నాయి. దేవుని మందిరములో ఉండడం కంటే మనం వేరే చోట ఎక్కడ ఉండాలని మనం కోరుకుంటున్నా అది భక్తిహీనుల గుడారమే అవుతుంది. మన కుటుంబాల్లోని యవనస్తుల గురించి ప్రత్యేకంగా నేను ఒక మాట మాట్లాడి ముగిస్తాను. మన కుటుంబాల్లోని యవనస్తులు ఎక్కువ వాళ్ళ టైం గడిపేది దేనితో? మొబైల్తో. ట్రూ ఆర్ నాట్ చెప్పండి. దీని పేరేంటో చెప్పనా? భక్తిహీనుల గుడారం. గుడారం ఎక్కడుంది అనుకుంటున్నారేమో, నేను ఎప్పుడు లేననుకుంటున్నారేమో. ఇదే ఒక భక్తిహీనుల గుడారం అయిపోయింది. ఇదే ఒక భక్తిహీనుల గుడారం అయిపోయింది. టైం కనపడదు. మొబైల్లో కూడా దేవునికి సంబంధించినవి ఉంటాయి, మనం వాడుకోవచ్చు, చూడొచ్చు. నేను వాటి గురించి మాట్లాడట్లా. అందరూ అవి చూడట్లేదుగా, అందరూ వినట్లేదుగా, అందరూ చదవట్లేదుగా. చాటింగ్ల పేరుతో టైం వేస్ట్, వాట్సాప్ల పేరుతో టైం వేస్ట్, ఫేస్బుక్ల పేరుతో టైం వేస్ట్. ఒకవేళ చేతికి వచ్చిన మొబైల్ చేతి నుంచి దూరం అవ్వాలంటే ఇది చచ్చిపోవాల్సిందే. చచ్చిపోవడం అంటే అర్థమైందా మీకు? బ్యాటరీ డెడ్ అవ్వాల్సిందే. అంతవరకు ఇంక తిరుగుతూనే ఉంటుంది. ఆహా, ఎంత ఇష్టం భక్తిహీనుల గుడారం అంటే. త్రీ గ్రూప్స్ ఆఫ్ బిలీవర్స్ని ముందు పెట్టాను. నిద్రావస్థలో ఉన్న విశ్వాసులు, తప్పదన్నట్టుగా క్రైస్తవులం కనుక రావాలనేటువంటి విశ్వాసులు, ఇష్టముతో వచ్చే విశ్వాసులు, పరుగులెత్తుకుంటూ వచ్చే విశ్వాసులు. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు కాటేజ్ మీటింగ్ జరుగుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ప్రేయర్ మీటింగ్ జరుగుతాయి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు బైబిల్ స్టడీ క్లాసెస్ జరుగుతాయి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా. హృదయం తన్నుకుంటూ రావాలి. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైన మందిరములో రాళ్లుగా ఎంచబడి రేపు పొద్దున ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. అందరూ కాదు. అటెండెన్స్ వేయించుకునే ప్రతి ఒక్కరు ఎత్తబడరు. ప్రేమిస్తూ వస్తున్నారా, ఇష్టపడుతూ వస్తున్నారా, అవి హృదయ రహస్యాలు ఎరిగిన ఆయనకు బాగా తెలుసు. యేసుప్రభు లోకానికి వచ్చింది ఎవరో బలవంతం చేస్తే కాదు, మన కోసం వచ్చింది. నశించిన దానిని వెదికి రక్షించుటకే మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. బలవంతం చేశారు ఎవరైనా? తప్పదన్నట్టుగా వచ్చాడా? ఆయన మనల్ని ప్రేమించుచున్నట్టే మనమును ఆయన ప్రేమించ బద్ధులమై ఉన్నాం. శిలువపై ఆయన విరిచిన దేహం, అదే శిలువపై ఆయన కార్చిన అమూల్యమైన రక్తం. ప్రతి ఆదివారం మనము బలలో పాల్గొనేటప్పుడు మనం పాల్గొనే దేనిలో? ఆయన ప్రేమకు నిదర్శనమైనటువంటి ఆయన శిలువ బలియాగం, ఆయన విరిచిన దేహం, కార్చిన రక్తం. దానికి సాదృశ్యంగా రొట్టెలోను పానీయంలోను మనం చేయి వేస్తున్నప్పుడు ఆ రొట్టె కాదు, పానీయం కాదు. ఆ రొట్టె ఆయన దేహం అయితే, పానీయం ఆయన రక్తం అయితే, ఆ దేహము ఆ రక్తం మనల్ని అడుగుతున్నాయి, డూ యు లవ్ మీ? నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించే వచ్చావా మందిరానికి ఈరోజు? నన్ను ప్రేమించే వస్తావా ప్రతి ఆదివారం? సువార్తను ఇష్టపడుతున్నావా? సంఘ అభివృద్ధి కొరకు నువ్వు ఇష్టంతో పని చేయగలవా?
సంఘ విస్తరణ కొరకు నువ్వు ఇష్టంతో ముందుకు రాగలవా? కొద్దిసేపట్లో మనం ఏ రొట్టెలో అయితే చేయి వేయబోతున్నామో, ఏ పానీయంలో అయితే చేయి వేయబోతున్నామో, ఆ రొట్టె, ఆ పానీయం ఈ ప్రశ్నలతో ఈరోజు మన ముందుకు వస్తున్నాయి. ప్రేమించొచ్చావా నాయన? అమ్మ, ప్రేమించొచ్చావా మందిరానికి? ప్రేమించొచ్చావా మందిరానికి? ప్రేమించొచ్చావా మందిరానికి? పదే 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 ఈ ప్రశ్నతోనే ఆ రొట్టె వస్తుంది మన దగ్గరకు, ఈ ప్రశ్నతోనే ఈ పానీయం వస్తుంది. వెళ్ళకపోతే బాగోదేమో, వెళ్ళకపోతే ఎవరైనా ఏమనుకుంటారేమో, వెళ్ళకపోతే అపార్థం చేసుకుంటారేమో, ఈ లెక్కలు కూడా ఉంటాయి మందిరానికి రావడానికి. బాగోదేమో, ఎవరైనా ఏమని అనుకుంటారేమో. ప్రభు, ఆ మనసుతో అయితే నువ్వు రాకున్నా పర్లేదు, నువ్వు ప్రేమించి రావాలి. ఒక్కసారి మనము కళ్ళు మూసుకొని మోకరిల్లి మనం